ఉదయం 7 గంటలకు బయలుదేరామండి పెళ్ళికి. ఆర్లగడ్డ దగ్గర ఎర్రగుంట్ల అనే ఊర్లో అన్నమాట కళ్యాణ మండపం. కృష్ణుని విగ్రహం అండి, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది గీతాశ్రమం అన్నమాట ఎర్రగుంట్ల దగ్గర. కృష్ణుడు శంఖం ఊదినట్లు విగ్రహం ఉంది ఈడ. కృష్ణుని చుట్టూ పూలు ఉన్నాయి, పూల చెట్లు. పూల చెట్లు అండి, ఇది వైట్ ఉన్నాయి, మళ్ళీ రెడ్డిస్ అవుతున్నాయి పూలు. వీటి పేరు ఏదో గుర్తు రావడం లేదు. మధుమాలతే ఏదో ఇది పేరు అన్నమాట. లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట. గుడి ఇక్కడ ఉంది, కృష్ణ మందిరం. సపోటా చెట్టు అండి, సపోటాలు ఉన్నాయి చెట్టుకి. ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నాడండి ఇక్కడ. ఇక్కడ ఎవరో ఈ విగ్రహం ఉంది, తెలియదు ఏం విగ్రహము ఏం పేరు. ఇక్కడ కృష్ణుడు అన్నమాట, కృష్ణుడి విగ్రహం. కృష్ణుడు అన్నమాట, కృష్ణుడి విగ్రహం అండి. తెల్లది పాలరాతి విగ్రహము. ఇక్కడ డోరుకు కూడా లక్ష్మీదేవి బొమ్మ. ఇక్కడ శివుడు ఉన్నాడు అన్నమాట, శివలింగము. శివ పార్వతులు ఉన్నారు ఇక్కడ. శివపార్వతి విగ్రహాలు చక్కగా ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు శివునికి ఎదురుగా. మే ఫోటో ఇక్కడ ఏం చెట్లు అన్నమాట ఇవి. ఈ గుడి చుట్టూరు పచ్చని చెట్లు, టెంకాయ చెట్లు, సపోటా చెట్లు ఇవన్నీ ఉన్నాయండి గుడి చుట్టూరు. బాటం చెట్టు అన్నమాట. చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ. ఎర్రగుంట్ల మెయిన్ రూట్లోనే ఉందండి ఈ ఆశ్రమము. పక్కనే టీటీడీ కళ్యాణ మండపం అన్నమాట. అక్కడ మేము పెళ్ళికి వచ్చాము. పెళ్ళి ఎవరిదో చెప్పలేదు కదండి, మా అన్న కూతురుది అన్నమాట. మా నాన్న అన్న అంటే నాకు పెదనాన్న అవుతాడు, పెదనాన్న కొడుకు బిడ్డది, మా అన్న బిడ్డది అనమాట. పెళ్ళి అనమాట. పెళ్ళికి వచ్చాము, తలంబ్రాలు అయిపోయాయి. ఇక్కడ పక్కన గీతాశ్రమం ఉందని ఈ ఆశ్రమానికి చూడనికని వచ్చేసాము. మామిడి చెట్లు అందుకున్నాయండి ఇక్కడంతా. మామిడికాయలు ఏం కాయలేదు, వేప చెట్టు, టెంకాయ చెట్టు అట్లా ఉన్నాయన్నీ. ఏ జన బాగాలేదు హాస్టల్.
పడితే ఒకటో